విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ హరిత. అసెంబ్లీ సమావేశాలకి 11 స్థానాలని కైవసం చేసుకున్న వైసీపీ పార్టీలో ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళకపోతే రాజీనామాలు చేయిస్తారా, లేకపోతే అసలు ఇంకా వెళ్ళరా? కంప్లీట్గా వెళ్ళరా? మరి పులివెందుల నియోజకవర్గ ప్రజల స్పందన ఏంటి? ఒకవేళ ఆయన కనుక వెళ్ళకపోతే పులివెందుల నియోజకవర్గం ప్రజలు ఏం చేయాలి అనే విషయం గురించి మన పోతుల బాలకోటయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే గారు. సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపరా మీరు? హరి గారు, సార్ ఇప్పుడు మీరు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపోతే పాపం పులివెందుల ప్రజలు ఏం చెయ్యాలి? పులులు కదా వాళ్ళు. మరి నేను అసెంబ్లీకి పోయి గర్జించకపోతే మేము పిల్లులు అని చెప్పాలా ఏంటి అని అంటున్నారు. ఒక పులివెందుల ఎమ్మెల్యేనే కాదు ఆయన, ఒక వైసీపీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి, 151 సీట్లను గెలుచుకొని తన యొక్క స్వయంకృతాపరాధాలతో 151ని మధ్యన 5 లాగేసి 11 మిగుల్చుకున్న గనుడు. మీకు మాట చెప్తానండి, అసలు చట్టసభలు అది అయిపోయినాయి అంటే మహాదారుణం అండి. ప్రజాస్వామ్యంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలో శాసనసభ అండి, చట్టసభల ప్రక్రియ, పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ అవి దేవాలయాలు. ప్రతి ఎమ్మెల్యేకి దేవాలయం అండి అది. రామారావు గారు అంటారు, ప్రజలే దేవుళ్ళు అంటారు, సమాజమే దేవాలయం. నిజానికి 5.5 కోట్ల మంది ప్రజలకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దేవాలయం అండి. నువ్వు ఆ దేవాలయంలోకి వెళ్ళటానికే నువ్వు నిరాకరిస్తున్నావు. నేను వెళ్ళను అంటున్నావు, అలిగావు, బొంగమూతి పెట్టావు. ఎవడి మీద అలిగిండో తెలియదు. ఆయన అసెంబ్లీకి పోయి ఆయన మైకి ఇవ్వకపోతే, ఆయనకు పరాభవం జరిగితే, ఇదిగో నాకు ఈ పరాభవం జరిగింది నేను రానయ్యా అని అనాలి. నువ్వు భార్య మీద అలిగినట్టుగా అసెంబ్లీ మీద అలిగితేటండి. ఇప్పుడు బాలసిరెడ్డి దాన్ని కోప్పడింది అనుకోండి, ఆమె మీద అలిగినట్టుగా అసెంబ్లీ మీద అలిగితేట. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓకే నీకు ఇష్టం లేదు రాజీనామాలు చేయి. ఎవడు ఏడ్చాడు నిన్ను వెళ్ళమని? తప్పించిపోతున్నారా ఏంటి? రాజీనామాలు చేయాలి కదా ప్రజాస్వామ్యంలో. నువ్వు అసెంబ్లీలో ఎందుకు పోటీ చేసావు? 11 వచ్చినాయా, 12 వచ్చినాయా, 1 వచ్చినాయా కాదు. ఇప్పుడు గతంలో 2019లో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి 23 వచ్చినాయి. వెళ్ళారు కదా వాళ్ళు, మీరు తిట్టినా వెళ్ళారు కదా. జనసేన పార్టీకి 1 వచ్చింది, ఆ 1 నువ్వు లాగేసుకున్నా ఆయన ప్రతిపక్ష రోజులు బయట మాట్లాడుకున్నాడు కదా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో స్థానాలు లేవు, సిపిఐకి లేదు, సిపిఎం లేదు. ముందు నువ్వు నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, మళ్ళీ నేను ఏదో వస్తానంటున్నావు, సప్త సముద్రాలు దాటుతానంటున్నావు. ఏంది నువ్వు దాటేది అసెంబ్లీకి బాగున్నాడు? ఇప్పుడు నీకు తాడేపల్లి దగ్గర నుంచి అసెంబ్లీ ఎంత దూరం ఉందండి? ఇంత కూడా ఎవరైనా అన్నారేమో సార్, అసెంబ్లీ గేట్ కూడా దాకనేమని. నీకు తాడేపల్లి నుంచి అసెంబ్లీ ఎంత దూరం ఉంది? నువ్వు దీన్నే దాకలేకపోతున్నావు, సప్త సముద్రాలు ఎక్కడి నుంచి పోతావు? అందుకని ఒక దుర్మార్గమైన వైఖరి అండి. ఇంకో మాట కూడా చెప్తానండి. ఇప్పుడు ఆయన మొన్న 5 ఏళ్ళు ఏం చెప్పిండంటే, నాకు మేనిఫెస్టో బైబులు, ఖురాను, భగవద్గీత అండు. మేనిఫెస్టోనే బైబులు, ఖురాను, భగవద్గీత అయినప్పుడు అసెంబ్లీ ఏంటి మరి? అసెంబ్లీ ఖురాన్ కాదా, మసీదు కాదా, చర్చి కాదా, ఆలయం కాదా? అందుకని ఆయన మళ్ళీ చాలా తప్పు చేస్తున్నాడు. అందుకని అసెంబ్లీకి వెళ్ళి తీరాలి, లేకపోతే రాజీనామా చేయాలి. ఇప్పుడు ఏమైంది? అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. ఇదో కొత్త చరిత్ర. ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, దట్ ఈజ్ నాట్ ఏ అపోజిషన్, దట్ ఈజ్ ఆల్సో పొజిషన్ పార్టీ. అది పాలక పార్టీ. భారతీయ జనతా పార్టీ పాలక పార్టీ, తెలుగుదేశం పార్టీ పాలక పార్టీ. నేను గతంలో ఎక్కడో చెప్పా, దానవీర సూరకర్ణ సినిమా చూసారా? అందులో కృష్ణుడు ఎవరో, దుర్యోధనుడు, కర్ణుడు. ఇప్పుడు అసెంబ్లీలో స్వపక్షమైన అధిపక్షమైన చంద్రబాబే. బాలకోటయ్య అయినా హరిత గారైనా ఆయనే మాట్లాడాలి. ఇక ప్రశ్నే లేదు అక్కడ. తర్వాత రాముడు భీముడు సినిమా ఒకటి ఉంది,
ఇద్దరు రామారావులు. ఒక ఆయన మెతక రామారావు, ఇంకొక ఆయన గట్టి రామారావు. ఇప్పుడు మెతకగా పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారే, గట్టిగా పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారే. ఆ పరిస్థితి వచ్చేసి ఇక ఆయనే బరువు భారం అయిపోయింది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకుండా నిన్న ఇంకో మాట, అక్కడ అసెంబ్లీ జరుగుతుంటే ఈయన పాత్రికేయ మీటింగ్ పెట్టిండు. ఆ పాత్రికేయ మీటింగ్ అంట పిలిపించుకున్న విలేకరులతో విలేకరుల సమావేశం. ఎప్పుడైనా విన్నారా మేడం ఇది? మళ్ళీ పాత్రికేయ మీటింగ్ అని పేరు ఎందుకు సార్? పిలిపించుకుని వాడెవడు అడక్క కొద్ది ధైర్యం చేసి, ఏమంటే మీ చెల్లెలు గారు అసెంబ్లీకి పోయినప్పుడు మిమ్మల్ని రాజీనామా చేయమంటున్నారని అని అడిగిండు. నాకు తెలిసిన తర్వాత బెలవను అనుకో. అంటే దానికేం చెప్పింది తెలుసా? మా చెల్లెల ప్రస్తావన ఇక్కడ వద్దు, అసలు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో స్థానం లేదు అంట. నీ కూడా స్థానం ఏముంది? 1% ఓటింగ్ కూడా లేదు. కాదు మేడం, వాళ్ళకి అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానాలు లేదు కాబట్టేసి వాళ్ళు అక్కడ బయట ఉన్నారు. ఇప్పుడు నీకు ఉన్న ప్రయోజనం లేదు కదా, ఏదో సామెత చెప్పినట్టుగా, ఉన్న ఓటే లేకపోయినా ఉంటే, ఏదో ముతక సామెత చెప్పినట్టుగా ఉన్న ఓటే లేదు అన్నట్టే. మరి నువ్వు చేసింది మాత్రం ఏముంది? నీకు ఏం లేనట్టే కదా అని ఇలాంటి దిక్కుమాల వైఖరి. కూర్చొని వీడియోలు చేసుకుంటూ నేను ప్రశ్నిస్తున్నాను అంటాడు. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తున్నాడు, ఆశ్చర్యమైన విషయం. మళ్ళీ శాసన మండలికి పోతాడంట. గత 5 ఏళ్ళ క్రితం ఏమన్నంటే శాసన మండలి దద్దమ్మల సభ అన్నాడు. ఇప్పుడు దద్దమ్మల సభ ఏమో ఉద్దండుల సభ అయింది, ఉద్దండుల సభ ఏమో దద్దమ్మల సభ అయింది. మొన్న కూడా వెళ్ళారు 10 మంది ఎమ్మెల్యేలు. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మేము వెళ్తామండి శాసనసభకి అని అడిగారు. అడిగితే మొట్టమొదటి ఏమన్నంటే ప్రశ్నోత్తరాలు ఏమనుంటే వెళ్ళి ప్రశ్నలకు సమాధానం చెప్పారండి అనడం. సరే వీళ్ళు బయలుదేరదాం అనుకుని ఉత్సాహంగా, కొత్త వాళ్ళు అయితే నా బొట్టోడు అయితే ఇక అసెంబ్లీకి పోతున్నారు, పండగరా మన జీవితాలు ధన్యమైంది ఆనందపడుతుంది. వెళ్ళారు. వెళ్తే లేదు నేను వస్తేనే మీరు వెళ్ళటానికి వెళ్ళలేదంట. పాపం వాళ్ళు ఏడ్చుకుంటూ బొంగమూతి పెట్టుకొని పాపం తెల్ల సొక్కాలు గంజి పెట్టి ఇస్త్రీ చేసి వేస్ట్ అయిపోయి ఒక్కోటి ప్రిపేర్ అయ్యి ఉంటాడు. ఇవాళ ఏదో మాట్లాడదాం కొర మీనంత మైకు పట్టుకొని అధ్యక్ష అని అందామని అనుకుని ఉంటాడు. అలాంటి ఆశలన్నీ నీరుగారిపోయినాయి. ఆ విధమైన హుకుమైన పరిపాలన. శాసన మండలిగా అయితే పొమ్మని చెప్తుండ్రు, అసెంబ్లీకి అయితే వద్దని చెప్తుండ్రు. అంటే నేను ఇలా కేసు డైరీ అన్నది. అందుకని చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడి, అసలు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి గురించి ఆలోచించాలంటే ఇది ఒక కేసు డైరీ, రుచికొండ కేసు డైరీ లాగా ఇది కూడా కేసు డైరీ. కాబట్టి ఒక విచిత్రమైన పద్ధతి. కాబట్టి వెరసి నాకు తెలిసిందంటే ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. ఇందాక మీరు అడిగినట్టే రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు రాజకీయాల కోసం కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. తీసుకోవాల్సిన చర్యలు కూడా రాజకీయంగా ఏమైనా మనకి ఏమైనా ఇబ్బంది వస్తుందంటే ఆగుతూ ఉంటుంటారు. కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. శాసనసభని గౌరవించి అసెంబ్లీకి పోలేది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనతో పాటు 11 మంది రాజీనామాలు చేసి ఎన్నికల కన్నా పోవాలి, లేదంటే శాసనసభకైనా పోవాలి. అలాంటి పక్షపాత్రను చేసి తప్పుకోవటం అంటేనే మహా దారుణం. మీకు చివరిగా చెప్తున్నాను, ఆయన వైనాట్ 175 అన్న వ్యక్తి, అంటే 175 స్థానాలు మనకు ఎందుకు రావు అన్న వ్యక్తి, వై నీడ్ జగన్ అంటే జగన్ని ఎందుకు గెలిపించకూడదు అని ప్రజలను అడిగిన వ్యక్తి. అంత వ్యక్తి 11కి అయ్యి నేనే టైగరు, లైన్, రోజా గారు చెప్పింది కదా, జగన్ అన్న లైన్, పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది అని. నేను లైన్, టైగర్, ఎలిఫెంట్, ర్యాట్, క్యాట్, మ్యాట్ అన్నీ అన్నాడు. మరి పోవటానికి ఏమైంది? మరి మీకు ఒక మాట అయింది సార్. విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళగానే విషయం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఆయన అసెంబ్లీలోకి వెళ్ళగానే 124 మంది ఎమ్మెల్యేలు నిలబడి చిరునవ్వులు నవ్వుతారు మేడం. చిరునవ్వులకి జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోతారు. ఇక గుచ్చి చూపులతో కూడా చంపనక్కర్లా. రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ గారు కనుక వార చూపులు చూసింది అనుకోండి ఏంటి. అందుకని ఆ పరాభవాన్ని తట్టుకోలేక, అంటే తాను సభాపతిగా ఉన్నప్పుడు చేసిన ఒక దుర్మార్గం, అంటే ఒక హననం, అటు కొడాలి నాని చేత, వల్లభనేని వంశీ చేత, ముఖ్యంగా భువనేశ్వరి దేవి గారి మీద చేసిన ఒక హననం, అది మహాదారుణం. అది తెరలుగా ప్రతి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి గుర్తొస్తుంది.
ఎవ్వరు క్షమించరు. ఒక్కొక్క ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేడు. ఆ విషయం ఆయనకి తెలిసే ఆయన బంద్ చేశారు. నిన్న మొన్న ఆ కేఎస్ఆర్ గారు ఉన్నారు కదా, కొమ్మినేని శ్రీనివాస్ గారని, తెల్లింటికి నల్ల రంగు అత్తలే, మామూలుగా మేకప్ లేనప్పుడు ఆయన కూడా చూడలేము, మామూలు గుర్తుపట్టలేము, మామూలుగా వెళ్ళిపోతాం, వీడెవడో పక్క తప్పుకోవాలనేది. ఆ కోట్ వేసినప్పుడే కొద్దిగా ఆయన పదవి కూడా చేసింది మేడం, మంచి పదవి కూడా ఇచ్చింది. ఆయన అంటాడు ఆయనకి ఇష్టం లేదు, ఆయన వెళ్ళటం లేదు, తప్పే ఉంది అంటుండు. ఇది పెద్ద జర్నలిస్టు, మళ్ళీ ఆయన ఏటర్ స్థాయి కలిగిన వ్యక్తి. అంటే ఇష్టం లేదంటే అన్నాడు కొంప, ఇన్ని కొంప ఆ మాట అంటున్నాడు. పాత్రికేయం చేసి అంటే స్వామి భక్తి దగ్గర చేసి 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 సేవలో అలవాటైపోయి స్వామికి అన్యాయం జరంగంలోనే తల మీద రంగు కూడా పోయి ఇక రంగు వేసుకుని ఇంకేట రంగు పడింది అందరికీ. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఇలాగనే ఉంటాయి. మరి ఆయన సమీక్షించుకోవడం అనవసరం. కానీ రాష్ట్రాన్ని కూడా ఇది తలవంపుల పని. పవిత్రమైన అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండి కూడా వెళ్ళలేని పరిస్థితి. ప్రజలు కూడా ఆశించేది ఏంటంటే పాలక పార్టీని ప్రశ్నించేవాడు ఒకడు ఉంటే బాగుంటుందని ఆలోచిస్తారు. ప్రజాస్వామ్యానికి అదొక మొచ్చుతోనక. మీకు శ్రీరామచంద్రుడు ఉన్నాడు. శ్రీరామచంద్రుడి కొలువులో వశిష్ఠుడు, వ్యాసుడు, విశ్వామిత్రుడు లాంటి ఋషులు ఉంటారు. వీరతో పాటు ఇంకో ఋషి ఒకడు ఉన్నాడు, సత్యకామ జాబాలని. వాడు ఒక బాలకోట టైపు. వాడు రాముడిని ప్రశ్నిస్తూ ఉంటుంటాడు. రామ, నువ్వు సీతమ్మను అవమానపరిచావు, నువ్వేంట ముని కుమారుల మీద బాణాలు వేసావు, నీది రామరాజ్యం ఎట్టయిద్ది అని అడిగేవాడు. దీనిని కూడా రాముడు స్వాగతించాడు. జగన్మోహన్ రెడ్డిలా గెంటేలా సత్యకామ జాబాలని. అంటే విమర్శని కూడా ఆహ్వానిస్తేనే రామరాజ్యం అయింది అది. ఇప్పుడు నువ్వే జీవించుకుంటా ఉంటారు హరి గారు, నేను కదా జీవించాల్సింది. అందుకని ప్రతిపక్షం ఉండాలి ప్రజాస్వామ్యంలో. సహజంగా భారత రాజ్యాంగంలో ప్రతిపక్షం లేదు కదా సార్ ఇప్పుడు. ఇక అదే ఉండదే ప్రతిపక్షం. ప్రతిపక్షం ఉండాలంటే మళ్ళీ 50-60 అక్కర్లా. నువ్వు భయపడే మాటలు చెప్పమాకండి. ఆ 11 ఎక్కువ. ఆ 11తోనే నెట్టుకు రావాలి కాపురాన్ని. నీకు ఇచ్చింది ఎంతండి? నీకు ఇచ్చింది సోలడ బియ్యం. సోలడ బియ్యమే 11 మందికి నువ్వు పెట్టాలి. లేని బియ్యం ఏడ తెస్తావు? వాళ్ళు ఇవ్వలేదుగా. వాళ్ళకి ఇచ్చారు 124 సోళ్ళు, వాళ్ళు బ్రహ్మాండంగా తింటున్నారు. నీ పరిస్థితి అది పోయినాయిగా మొత్తం. అందుకని ఈయన మరి ఏం చేస్తాడో, ఎలా చెందుతాడో మరి శాసనసభ నాకు తెలిసి అయితే వెళ్ళడు. శాసనసభ 5 ఏళ్ళు వెళ్ళడు మేడం. మీకు మొత్తం పరిపాలనా కాలం 1875 రోజులు కూడా ప్రభుత్వానికి. అందులో 6 నెలలు అయింది. 6 × 3 180 రోజులు. ఏం ఇంక వెళ్ళకపోయిందంటే రేపు పొద్దున ఏంటంటే ఎన్నికల తరుణంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అసెంబ్లీకి రాని వైఖరిని ప్రజల్లో చీల్చి చెండాడతాడు. ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అంత తేలికైన వ్యక్తి ఏం కాదు. ఇప్పుడు నువ్వేదో వెళ్ళకోకుండా అడిగి ఇంట్లో కూర్చొని ఏదో సగబెడదామని చెప్పేసి రేపు పొద్దున రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేడా? ఏమేం చేసావేంటనేది. తప్పనిసరి ఆయన వెళ్ళాలి. వెళ్ళి మాట్లాడి నీకు ఏదన్నా పరాభవం జరిగితే నన్ను పరాభవించారు కాబట్టి నేను వెళ్ళటం లేదు అని చెప్పేసి ప్రజలకు చెప్పాలి. గతంలో కూడా ఆయన 1.5 ఏళ్ళ దాకా పోలా. అప్పుడు కూడా ఏదో మైకి ఇవ్వట్లేదని చెప్పేసి అది వచ్చేసాడు బొంగమూతి పెట్టి. ఇప్పుడు అసలు పోకుండానే బొంగమూతి పెట్టిండు. ఇక అంతే. మరి ఏంటంటే ప్రజలు అలర్ట్ ఉండాలి. హారిక గారు ప్రజలు అప్రమత్తంగా అంటే ప్రజలు వరకెంత వరికిందంటే ప్రజాస్వామ్యం. ప్రభుత్వం బాగుంటే అదే ప్రభుత్వానికి ఓట్లేస్తారు, ప్రభుత్వం బాగోపోతే ఇంకో ప్రభుత్వానికి ఓట్లేస్తారు. మన బాధ్యత తీరింది, మీరు అధికారంలోకి వచ్చారు, మీరు పాలిస్తారు అని చూస్తాడు. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మీరు బాగుంటే మిమ్మల్ని గెలిపిస్తాడు, మీరు బాగోపోతే మళ్ళీ నన్ను గెలిపిస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రమాదం కూడా ఉంది. మీరు 11 స్థానాలకు పరిమితమైన మళ్ళీ మిమ్మల్ని అంటే ఇన్ని అరాచకాలు అవి ఇవి చేస్తున్నా. మరి ఇక్కడ ఏంటంటే మీరు బాగున్నారా లేదా ముందు అది చూస్తాడు. మరి మీరు బాగోపోతే వాడికి ఆల్టర్నేటివ్ ఏంది? ఇప్పుడు ఒకడో ఆటల పోటీలు ఆడుతుండంట. వాడు చెప్తారు కదా
విన్నర్ ఉన్నారని. వాడు ఫస్ట్ వచ్చిందంట. ఇక ఆటల పోటీలు పాల్గొంది వాడు ఒకడేనంట. ఎంతమంది పాల్గొన్నారంటే నేనే పాల్గొన్నానంట. ఇప్పుడు ఉందరండి పార్టీలు, టీడీపీ ఆర్ వైసీపీ. వస్తే నీ పక్షం రావాలి, లేకపోతే ముక్కు కోసినా పుట్టి మొగుడే గొప్పోడు అని చెప్పేసి మళ్ళీ వీడి దగ్గరికి రావాలి. ప్రజాస్వామ్యం అట్ట అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం కూడా అదే. కూటమి ప్రభుత్వంలో కలతలు వస్తే, వీళ్ళు ముగ్గురు కాపులు చెడిపోతే, వీళ్ళు ఎడాకులు తీసుకుంటే, వీళ్ళు కొట్టుకుంటే నెక్స్ట్ మనకేగా ఛాన్సు. ఇప్పుడు మన 11 వచ్చినా సరే ప్రశాంత్గా అదే ఆ మాయామహల్ ఉందిగా కర్ణాటకలో, యలహంక ప్యాలెస్ అంట. ఎన్ని గదులు? 134, 134 గదులు యలహంక ప్యాలెస్. ఆయనే ఉంటాడు 134 గదులు. మరి ఎవరుంటారో మనం చూడలేదు, వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ చేయాలి. నా మధ్య కర్ణాటకలో నన్ను రమ్మన్నారు. ఇక్కడ ఋషికొండలో భారతి గారి కోసం కట్టిన అలకపాన్పు ఖరీదంతా తెలుసా? భారతి గారు పడుకునే బెడ్ అండి అలకపాన్పు, అలిగినప్పుడు పడుకునే పాన్పు ఖరీదు 1,30,00,000 రూపాయలు. ప్రజల సొమ్ము కాబట్టి ఆయన సొమ్ము కాదు. ఆయన టబ్ 70 లక్షలు. ఎటు చూసినా కూడా కనిపించాలి. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం లేదంటే తెలుగుదేశం పార్టీ ఇలాంటి కూడా ప్రజల్లోకి చెప్పగలగాలి, ప్రజల్ని ఆలోచింపజేయగలగాలి. ఇప్పుడు మీరు చదువుకున్నారు అని అంటే ఏంటంటే మీకు 4 అక్షరాలు తెలుసు కాబట్టి మీరు ఆ చైతన్యం ప్రజలకి చెప్పలేకపోతే సమాజాన్ని అందుకనే కదా హారిక గారు కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, గ్రూపులుగా విభజించింది ఎందుకు? ఈ రోజున ఆయా రాజకీయ పార్టీలు కాలానుగుణంగా ఆ చైతన్యం మనం ఇవ్వలేకపోతే మాత్రం ప్రజలు తప్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది. తప్పనిసరిగా ఆ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందండి, ఆ డౌట్ ఏం లేదు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరిని అయితే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మొన్న అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, అధికారం లేనప్పుడు ఎలా ఉన్నాడు అనేది చూస్తున్నారు. అంత ఈజీగా ఉండదు. ఆయన ఏదో నేను వెళ్ళను అన్నంత మాత్రం కాదు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి. నా దృష్టిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్ళడం కనుక ఆయన ఇష్టం లేకపోతే మాత్రం ఎమ్మెల్యేలుగా రాజీనామాలు చేసి ఎన్నికలకు పోవాలి. రైట్ సార్. సో అసెంబ్లీకి వెళ్ళిన జగన్ని ఇంకా ఎందుకు ఆంధ్ర ప్రజలు ముద్దు చేస్తున్నారో, ఇంకా ఎందుకు భరిస్తున్నారో వాళ్ళకే తెలియాలి. కొంతవరకు చైతన్యం వచ్చిందని అయితే అనిపిస్తుంది గత ఎన్నికలతో కంపేర్ చేస్తే. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో. మరి ఈయన చిలిపి చేష్టలు ప్రజల్లో ఇంకా వాళ్ళ మీద నమ్మకం ఉంది అనుకుని చేస్తున్నట్టు అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.